అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్ అట్లూరు. ఈరోజు రిపబ్లిక్ డే జనవరి 26 1950 మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. హైదరాబాద్లో ప్రతి ఒక్క బస్తీలో ప్రతి ఒక్క చోట చాలామంది జెండాలు ఎగరవేస్తున్నారు. మంచిదే, మంచి పద్ధతి. ఎందుకంటే రేపు రాబోయే తరాలకు కూడా తెలియాలి ఈరోజు ఏంటో అనేది. కానీ దయచేసి అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మనం జెండా ఫ్లాగ్ ఎగరవేయాలంటే ఫస్ట్ మనకున్న అర్హత ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఒకటి, మన నడవడిక అంటే మన ప్రవర్తన, మనం 10 మందితో మంచితనంగా ఉన్నామా లేదా, పోనీ మన ఇంటి పక్కన వారికి కానీ ఎవరైనా ఇబ్బందులు ఉంటే సహాయం చేస్తున్నామా లేదా, పోనీ ఎవరికన్నా ఆపదలో ఉంటే వాళ్ళకి మన చేతనైనంత సహాయం చేసి పెడుతున్నామా లేదా, అలాంటి వ్యక్తిత్వం ఫస్ట్ మనలో ఉండాలి. అలా ఉండగలిగితేనే మనం ఫ్లాగ్ ఎగరవేయటానికి అర్హులం. జెండా ఎగరవేయటానికి ఎవరు పడితే వాళ్ళు అసలు విచ్చలవిడిగా రోడ్ల మీద కొంతమంది సత్ప్రవర్తన, వాళ్ళ విధానం కూడా కరెక్ట్గా ఉండదు. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మోరీలు దవ్వారని డబ్బులు వసూలు చేయటం, ఇల్లు పర్మిషన్ లేకుండా కట్టారని డబ్బులు వసూలు చేయటం, ఇంటి ముందుల చెట్టు కొట్టారని డబ్బులు వసూలు చేయటం, పోనీ కొంతమంది ఎవరిని పడితే వాడిని కొడతాం, వాళ్ళ మీద కేసులు ఉంటాం, రౌడీజంగా అట్లాంటి కేసులు ఉంటాం, లేదా రోడ్ల మీద తాగేసి పడిపోయేవాళ్ళు, లేదా ఎవడు మందు పోస్తాడా, ఎవడు సిగరెట్ ఇప్పిస్తాడా, ఎవడు బిర్యానీ పెట్టిస్తాడా అని ఎదురు చూసే కొంతమంది వ్యక్తులు. ఇట్లా సమాజంలో చాలామంది అనేక రకాలుగా ఉంటారు. దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ మనసుకు అలా నేను ఇట్లాంటి వాడినే కదా అని మీకు అనిపిస్తే మీరు ఫ్లాగ్ ఎగరవేయకండి. ఎందుకంటే మనం ఫ్లాగ్ ఎగరవేసేటప్పుడు రోడ్ల మీద కొన్ని వందల మంది, వేల మంది చూస్తారు. మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటే ఇప్పుడు చూసే పిల్లలు కానీ లేదా చూసే పెద్దవారు కానీ, అన్న జెండా ఎగరవేస్తున్నాడు రా, షబాష్ నెంబర్ 1 అని చెప్పి అనాలి. కానీ మీ అమ్మ చూడండి రా, వీడు కూడా జెండా ఎగరేస్తున్నాడు, మన దేశానికి ఏం దౌర్భాగ్యం పట్టిందిరా అని చెప్పి అనుకునేటట్లు ఉండకూడదు. దయచేసి అలాంటి వారు ఎవరైనా ఉంటే మీ పరివర్తన విధానం మార్చుకోండి. అలాంటి థాట్స్ జనాల్లోకి తీసుకెళ్ళకండి. మీరు ఆ టైపు కనుక మీరు ఉండాలి, మేము ఇలాగే ఉంటాం అనుకుంటే అలాంటి వారు ఫ్లాగ్ ఎగరవేయొద్దు, జెండా జోలికి రాకండి. దయచేసి నేను ఎందుకు చెప్తున్నానో మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే రేపు ఇలాంటి వాళ్ళని చూసి కొన్ని తరాలు పాడైపోతాయి. మనం మంచి జనాల్లో 10 మందికి పంచాలి, కానీ మనం చెడుని జనాల్లోకి తీసుకెళ్ళకూడదు. దయచేసి ఎవరు మనసన్న బాధ పెడితే నన్ను క్షమించండి. నేను మాట్లాడింది తప్పు అనిపిస్తే, మీ మనసుకు బాధ కలిగిస్తే నేను క్షమాపణ వేడుకుంటాను. కానీ మీరు అలాంటి పనులు మాత్రం చెయ్యొద్దు. 10 మందికి మంచి చూపించండి, కానీ చెడు మాత్రం మీరు చూపించకండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్లాగులు దయచేసి ఎగరవేయొద్దు, ఫ్లాగుల జోలికి రావద్దు. జై హింద్.